ఏమైందో ఏంటో నాకు అర్థమైతే లేదు సార్. పొద్దు తలకే నొప్పి అయిపోయింది. ఏది ఇది ఇంకా అవతల సైడ్, అది ఆ సైడ్ ఇంకా ఇప్పలేదు. చేయి పెట్టి చూసినాను, బోల్ట్ వేయలేదు. గాయ్స్, చిక్మంగళూరు నుండి వచ్చిన ఒక 20 to 25 కిలోమీటర్స్కి వచ్చిన తర్వాత బండి మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది. పెట్రోల్ అయిపోతే ఎట్లా జలక్కి తినుకుంటా అయిపోతావు, అట్లా అయిపోతున్నా బండి. ఏమైందో వైరింగ్ ప్రాబ్లమా బ్యాటరీ ప్రాబ్లమ్ నాకు అర్థమవుతుంది. బ్యాటరీ అయితే కొత్తగా వేయించినాము నిన్న, అయినా అని ఇప్పుడు ఇట్లా హ్యాండ్ ఇచ్చింది. ఊరుకాడ ఆగినాము. ఆల్రెడీ చెప్పాలంటే ఒక 2 కిలోమీటర్స్ ముందరికి వెళ్ళిపోయినాక అయిపోయింది. మళ్ళీ దొబ్బుకుంటే కొంచెం దూరం వస్తే నయాడా పెట్రోల్ బంక్ అయినా ఆయన కూడా పెట్రోల్ అయిపోతే తెప్పించుకుంటుంటే ఇక చెప్పిన అన్న ఇట్లా నా బండి అయిపోయింది, వైరింగ్ ప్రాబ్లం ఏమో, మెకానిక్ షాప్ ఇక్కడ ఉన్నా అంటే ఆయన కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు. సరే బండి పక్కన పెట్టు, పోయి తీసుకొని వద్దాంపా అని చెప్తే ఇక్కడికి వచ్చి నన్ను డ్రాప్ చేసాను మెకానిక్ షాప్ కాడ. మెకానిక్ షాప్ అన్న నేను ఇద్దరం పోయి బండి త్రో చేసుకుంటే తీసుకొని వచ్చినాము. ఇక బ్యాటరీ లెవెల్ చూస్తేనేమో 10కి పడిపోయింది. మళ్ళీ ఇక ఛార్జ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక 20-25 మినిట్స్ అయింది ఛార్జ్ పెట్టి. చూడాలి ఏమవుతుంది ఏందో, నాకు అసలు అర్థమైతే లేదు. ఈ ఒక్క థింగ్ సార్ట్అవుట్ అయిపోతే చాలు. బ్యాటరీ 11.9 చూపిస్తుందన్న. ఇక మళ్ళీ డౌన్ అవుతుంది చూడు. నార్మల్ అయితే రేజ్ ఇస్తే ఎక్కువ అవ్వాలన్న, ఇది డౌన్ అవుతుంది. కాయిల్ ప్రాబ్లం. అవును రావట్లేదు. ఇప్పుడు మరి ఏమైంది, బ్యాటరీ 12% మాక్సిమం అన్నాను 12 ఉండాల బ్యాటరీ పవర్. అవునవును, నేను రైస్ చేస్తే మీకు 14-15 రావాలా? అవును, అది రావట్లేదు. నిన్న పాత బ్యాటరీ చేస్తేనేమో, పాత బ్యాటరీ లైక్ దక్క కొట్టుకుంటే స్టార్ట్ చేసి ఇట్లా రేజ్ ఇస్తే ఆటోమేటిక్ అయింది. ఈ కొత్త బ్యాటరీ చేంజ్ అవ్వగానే గట్ల అవుతుంది. మళ్ళీ చెప్పాను కదా మీకు, ఒక్కొక్క ప్రాబ్లం ఏమంటే బ్యాటరీ అయినా ప్రాబ్లం ఉండొచ్చు, లేకుంటే RR కాయిల్ వస్తాయి, చార్జర్ కాయిల్, ఛార్జింగ్ బ్యాటరీ ఛార్జింగ్ కాయిల్ అదన్నా ప్రాబ్లం ఉండొచ్చు, లేకుంటే ఈ మ్యాగ్నెట్ కాయిల్ వస్తాయి, అది దాంట్లో ఛార్జింగ్ కాయిల్ వస్తాయి, అది ప్రాబ్లం ఉండొచ్చు. ఇప్పుడు ఎట్లా అది ఇక్కడ రిపేర్ కాదా అన్న? ఇక్కడ రిపేర్ కాదా, అది ఇప్పుకొని పోతే దేవునిపల్లి పోలే, బెంగళూరు పోవాలి. అర్థం కాదు, దేవునిపల్లి లేకుంటే బెంగళూరు పోవాల్సి వస్తుంది చెకప్. అంతేనా? ఇక్కడ ఏం లేదు, ఇక్కడ రెడీ అయిపోతుంది. మీరు ఇంటికి ఇప్పుడు మళ్ళా బ్యాటరీ ఇప్పుడు వస్తుంది. ఇట్లనే అన్న, ఇంతకుముందు డాట్స్ వచ్చినట్టు డాట్స్ వచ్చి డిస్ప్లే ఆఫ్ అయిపోయింది, బండి ఆఫ్ అయిపోయింది. ఎప్పుడు మీకు బ్యాటరీ డౌన్ అయిపోతుందో ఆటోమేటిక్ వర్క్ అవుతుంది, గాడి ఆఫ్ అయిపోతుంది. అదే ప్రాబ్లం అవుతుంది. అర్థమైంది ఆ స్టోరీ. బ్యాటరీ ఏమో రన్నింగ్ ఉన్నప్పుడు ఛార్జ్ అయితే లేదు, ఛార్జ్ అయ్యింది, అవ్వకుండాను నడిచిపోతుంది కానీ ఉన్నది మొత్తం డౌన్ అవుతుంది. అది దానివల్ల ఇప్పుడు మళ్ళీ బండి కొంచెం దూరం పోయి ఆగిపోతుంది. ఇప్పుడు దేవనహల్లి అనే ప్లేస్లో షోరూమ్ ఉంది అది, అక్కడ పోయి చూపిద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నుండి 33 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు సైడ్ పోవాలా. దేవుని దయతో రిపేర్ అయిపోతే సెట్, లేదు కాలేదు అంటే ఇక మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాలా అనేది. అడిగి ఇదేం టాస్క్ రా నాయన, నాకు అర్థమవుతుంది, ఫస్ట్ టైం ఇట్లా అవ్వదు. సరే వెళ్దాం కదా. నేను డైరెక్ట్ ఇక షోరూమ్ కాడికి వెళ్తాను, ఛార్జ్ కూడా లేదు. ఇంతకుముందు ఒక జెర్సీ పెట్టినా, ఇంకోటి నా ఫోన్ సన్కి ఎక్స్పోజ్ అయితే బ్యాటరీ మొత్తం డ్రైన్ అవుతుంది. బండిలో బ్యాటరీ దొబ్బింది, దీంట్లో బ్యాటరీ దొబ్బింది. గాయస్ మళ్ళీ ఆగిపోయింది గాయస్ బండి. ఒక 5 కిలోమీటర్లు వచ్చిన అంతే. 11 నుండి 10 పడిపోయింది, 10 నుండి 9 పడిపోయింది, 9 పడిపోయి డాట్స్ అని చూపించింది. అది వచ్చిన 1 కిలోమీటర్కి బండి అయిపోయింది.
ఇదే డిస్ప్లే ఆన్ చేస్తే ఎట్లుంటుందో చూపిస్తాను. ఇక 9.3 అని చూపిస్తుంది కదా, సెల్ కొడతాను. ఏం చేయాలో కూడా అర్థమవుతుంది నాకు. ఆ బ్లూటూత్ది తీసేసిన నేను, అది ఎక్కువ గుంజుతుంది అని చెప్పి, అయినా డ్రైన్ అవుతుంది అది. ఇప్పుడు ఎప్పుడు కానీ ఈ పరిస్థితులు ఉన్నాం మేము. వీడికి వెళ్ళి ఇంకా ఒక 25-28 కిలోమీటర్ల దాకా పోవాలి వాడికి. ప్రతి 5 కిలోమీటర్కి కొట్టించుకుంటూ పోయినా అని కూడా ఛార్జింగ్ వాడికి పోయేసరికల్లా సర్వీస్ సెంటర్ బంద్ అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైనా అర్థమవుతుంది. వెంకలు పోలేను, ముందడు పోలేను. గాయస్ అక్కడ సైడ్కి చెట్టు దగ్గర ఆగుంది ఇంతకుముందు. యూతల సైడ్ దుకాణం ఉంటే ఇక్కడ ఆగి షోరూమ్ వాళ్ళకి కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇక ఇట్లా మళ్ళీ స్టార్ట్ అయితే లేదు బండి ఆగిపోయిందని చెప్పేసి. ఇక వాళ్ళు ఏమన్నారు మళ్ళీ వ్యాన్ పంపించాలా అంటే, సరే పంపించేయండి అంటే ఛార్జ్ అయితే సరే మీరైతే పంపించండి అని చెప్పి లొకేషన్ పంపిస్తాను. మ్యాక్సిమం ఒక 30 to 40 minutes వస్తుందేమో, అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఇక చేద్దాం. ఇక చేసేది ఈరోజు హైదరాబాద్ పోయలేనా ఎంత డౌట్స్ మ్యాక్సిమము చూడాలి. हाँ भैया, ये बैटरी ऑटोमेटिक ड्रेन हो रहा है भैया, क्या है कि नहीं मालूम. गाड़ी चलाते समय बूस्ट होता ना बैटरी, वो बूस्ट नहीं हो रहा. इधर माल फंक्शन लाइट भी आ रहा. ऑन करो, ऐसा ऑन ना करो अभी देखो बैटरी 10 न्यूट्रल राइट. अभी चार्ज लगाया मैं, फिर से ड्राइव हुआ. उधर से मैं शोरूम तक आ लूँ, इधर रुक गया. बस 5 मिनट चला, 5 किलोमीटर चला. हाँ फ्यूज एक बार चेक करो. हैदराबाद जाना भाई ये गाड़ी पे. షోరూమ్ వచ్చి ఒక 10-15 minutes అయింది. చెక్ చేస్తుండ్రు, ఒక్కళ్ళు కూడా కాదు, 2-3 టెక్నీషియన్స్ ట్రై చేస్తున్నారు దాన్ని సార్ట్అవుట్ చేయడానికి. ఫ్యూజ్ ఏమైనా ప్రాబ్లం ఏమో అనుకుండ్రు, కానీ ఫ్యూజ్ ప్రాబ్లం కాదంట. లోపల కాయిల్స్ ఏమో ఉంటాయంట, అవి ట్రై చేస్తుండ్రు. కాయిల్స్ ఏమైనా రీప్లేస్ చేయాల్సి వస్తే 2000 అంట కాయిల్స్కి జస్ట్. ఇప్పుడు మళ్ళీ పికప్ వ్యాన్కి 1200, కాయిల్స్కి 2000 సపోజ్ రీప్లేస్ చేయాల్సి వస్తే. ఇక మళ్ళీ 3-4 వేలు బొక్క పడుతుంది. లేబర్ ఛార్జ్ కూడా ఉంటుంది గాయస్, అది ఎంత ఉంటుందో ఏందో ఇక చూడాలా. లేకుండా ఒక గంట లోపల, ఒక 1 hour లోపల అది ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిపోతే హైదరాబాద్కి వెళ్ళిపోతా. లేదు కాదు కూడదు ఇంకా టైం పడుతుంది ఒక 2-3 hours అని అంటే బెంగళూరుకి వెళ్ళిపోతారు. అంటే లైక్ సర్వీస్ చేయించుకొని రేపు మార్నింగ్ మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. చూద్దాం, ఇక దేవుని పైన భారం వేసా. బయట నవ్వొస్తుంది కానీ లోపల ఘోరంగా ఏడిపోతాను నాకు. నిన్ననే 3-4 వేలు ఖర్చు అయింది, ఇప్పుడు మళ్ళీ ఇది ఒక ఖర్చు. ఇంకా పెట్రోల్ కూడా కొట్టిలేను. నిన్న పెట్రోల్ తోటి నేను ఎక్కడికి ఆదియోగికి వెళ్ళి ఆదియోగి నుండి ఇంకా కొంచెం ముందరికి వెళ్తున్నా. బండి రిజర్వ్లోకి వస్తే పెట్రోల్ కొట్టిద్దాం, ట్యాంక్ ఫుల్ చేపిద్దామని చెప్పి. అది రిజర్వ్లోకి రాలేదు, కానీ బండి హ్యాండ్కి వచ్చింది. సరే గాయస్, ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తాను. ఇంకేం తింటే చూస్తే ఏమైనా మీల్స్ ఏమైనా ఉంటే మెయిల్స్ తింటాయి. నేను అంకుల్ ఏది ఇది ఇంకా అవతల సైడ్, అదే ఆ సైడ్ ఇంకా ఇప్పలేదు. చేయి పెట్టి చూసినాను, బోల్ట్ వేయలేదు. గాయస్ నిన్న
అది పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసి కింద ఎయిర్ ఫిల్టర్ అనేది పెట్టిండు, కొత్తది రీప్లేస్ చేసి ఉండే. అక్కడ ఎయిర్ ఫిల్టర్ పెట్రోల్ ట్యాంక్ కింద బోల్స్ ఉంటాయి, ఆ బోల్స్ అసలు పెట్టలేదు. వాళ్ళు ఏం చేసిండేదో నాకు అర్థమవుతలేదు. అనేక చెప్పిన వీడియో పంపించిన సీదా చూపించి వేసుకో అని. ఏంది అసలు 800 దొబ్బిండు గాయస్, సీరియస్లీ. అది జనరల్ సర్వీసింగ్కి 800 అంటే నేనే షాక్ అయిపోయినా. 450 500 అంటే రీజనబుల్, అది ఓకే ఫైన్ అని చెప్పి గణేష్ బండ్లు చూసి ఆ ట్రస్టెడ్ కస్టమర్స్ ఉన్నారేమో అని చెప్పి అది ఒక నమ్మకంతో నేను ఇచ్చిన. నేను మొత్తం తేడా కొట్టేసింది. ఇప్పుడు మొత్తం బాడీ మొత్తం ఓపెన్ చేసింది ఇలా. ఆల్రెడీ గాయస్ టైం వచ్చేసి ఇప్పుడు 2:30 అవుతుంది. ఫేస్ ఏమో మొత్తం గలీజ్ అయిపోయింది, చేతులు కూడా. ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి వైరింగ్ ప్రాబ్లం అంట, సాల్వ్ చేసేసిండు, మొత్తం డన్ అయిపోయింది. బిల్లింగ్ కోసం వెయిటింగ్. ఆ బిల్లింగ్ అయిపోయిందంటే ఓడే డైరెక్ట్ బరుడు ఓడకుండా ఓడే. ఇప్పుడు 2:30 అవుతుందంటే 3. ఇంకా నేను కూడా తినలేవు ఒక అర్ధగంట. 2 పాటలు వచ్చేటట్టుంది. బాగా బండి ఆల్రెడీ బయటికి కూడా వచ్చేసింది. చూపిస్తాను మీకు. ఓకే గాయస్, మొత్తం సెట్ అయిపోయింది. కీ ఏమో షోరూమ్ వాళ్ళు లేదు, ఇంకా బిల్లింగ్ కాలేదని చెప్పి. అండ్ వాళ్ళు నాకు ఆల్రెడీ తేడా కొట్టింది సర్వీస్ వాళ్ళకి. మంచిగా దోకా చేసిండు. 1500 ఎందుకు దోకా చేసిందంటే మీకు ఇప్పుడు చెప్తా. నేను బ్యాటరీ ప్రాబ్లం అయితే మళ్ళీ పోయి చేయించుకొని వచ్చినామని చెప్పినాను కదా. అసలు బ్యాటరీ ప్రాబ్లమే కాదంట, ఆ వైరింగ్ ప్రాబ్లం వల్ల అది గుంజుకొని బ్యాటరీని అట్లా వేసేసింది. నార్మల్ ఏ బండి అయినా కూడా మనం బండి నడుపుతా ఉంటే ఆటోమేటిక్ రీఛార్జ్ అయిపోతుంది బండి. అది రీఛార్జ్ అవ్వకుండా రివర్స్ గుంజుకుంది కాబట్టి బ్యాటరీ ఖరాబ్ అయిపోయింది. మేము ఇప్పుడు కొత్త బ్యాటరీ వేయించుకున్నాము. వాళ్ళు బ్యాటరీ వేయించేటోళ్ళు ఏమైనా డైరెక్ట్ బ్యాటరీ షాప్లో వేయించినాం అంటే కాదు, సర్వీస్ వాళ్ళతోనే వేయించినాము. అది కొత్త బ్యాటరీ పాత బ్యాటరీ అది పక్కన పెడితే పీకన్ అయితే వీకింది 1500. ఇప్పుడు అన్నయ్యకి చెప్పినా పోయి లొల్లి పెట్టుకుంటాడు. ఆ పాత బ్యాటరీ కూడా తీసుకుందా అని చెప్పిన నేను, ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి చూపిస్తే అసలు పాత బ్యాటరీ అసలు ఏం ప్రాబ్లం లేదు. బ్యాటరీ డౌన్ అయిందంటే ఏం చేస్తాము, రీఛార్జ్ చేస్తాము, రీఛార్జ్ అవుతుంది, అది ఆటోమేటిక్ బండి చేస్తుంది కదా అని చెప్పిండు. సో ఈ అన్నయ్య కాల్ చెప్పిన మొత్తము, సరే వెళ్ళి తీసుకుంటా అని చెప్పి అన్నాడు. లాస్ట్ 1500 ఒక్క. ఇప్పుడు మళ్ళీ లేబర్కి వచ్చేసి 600 అంట. టోయింగ్ ఛార్జెస్ వచ్చేసి ఇంకా 1200 6 రైట్ 1800 ఒక్క. 2000 ట్యాంక్ ఫిల్ చేసుకొని మంచిగా తినుకుంటా తాగుకుంటా ఇంకా జ్యూస్ తాగేసి పోదామని అనుకున్నాను నేను, కానీ ఇకనే 1800 ఎగిరిపోయాను. గ్యాస్ కీస్ అయితే వచ్చేసింది, అంత పేమెంట్ చేసినాము 2000 మళ్ళీ బొక్క. ఇప్పుడు చూసుకుంటే కూలెంట్ 62 ఉంది కదా, టీసీఎస్ ఆన్. బ్యాటరీ 11% ఉంది కదా. ఓకే, ఫస్ట్ వెళ్ళింది న్యూట్రల్ చేసినా. ఇది ఉందిగా, ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది గాయస్, ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది గట్లనే అవ్వాలా. ఇంతకుముందు ఏమైందంటే ఉన్నదాన్ని గుంజుకుంటుంది, అది 5 కిలోమీటర్లకే చూసిందిగా మొత్తం తుస్సు. చూద్దాం ఇక, నాకు అదే అర్థమవుతలేదు. ఆల్మోస్ట్ 3 అయిపోయింది టైము, పోదామా లేదా అని చెప్పి ఫస్ట్ అయితే కొంచెం దూరం పోయి ఆగుదాం. ఓకే గాయ్స్, ఆల్మోస్ట్ ఏ టైం ఉంటుందో నాకు తెలియదు. కొట్టుకుంటూ వస్తూనే ఉన్నా నేను. రిజర్వ్లో పడి ఒక 30 కిలోమీటర్స్ అయింది. ఇప్పుడు ట్యాంకులు చెప్తానని చెప్పి ఆపునా. అన్న టైం ఎంత అవుతుందన్నా? 3:45. ఆల్మోస్ట్ ఒక గంట సేపే ఉంది. చిన్న చాలా నా ఆఫీస్ చాలా. టైం వచ్చేసి 3:45 అవుతుంది నిజంగానే. స్టార్ట్ అయింది నేను 2:50కి, ఆల్మోస్ట్ 3 అయింది. సో ఎంత లేకున్నా 60 కిలోమీటర్స్ గంటల.
ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఇంటి దాకా పోతే చాలు గాయస్. లేకుండా ఒక 9 లీటర్స్ 9.28 లీటర్స్ వెళ్ళింది. అంటే 11 లీటర్స్ ట్యాంక్ అంటే ఇంక ఉంది. లేకుండా 1.5 లీటర్ ఉంది. టైం వచ్చేసి 5:35 అవుతుంది. అనంతపూర్ దాటిన ఇంకా 5 కిలోమీటర్స్ దాటినాక సైడ్కి ఆగినాయి చాయ్ కోసము. ఇంతకుముందు యాక్సిడెంట్ అయితే ఘోరం అయింది అసలు. అది చెప్తుంటే నాకు గుండె జల్లు మంది. ఇక నేను స్పీడ్ కొట్టుకుంటూనే వస్తున్నాయి ఏమంటారు టైం కవర్ చేయడానికి. ఇంత లేకుండా ఇప్పుడు వెళ్ళడానికి 5 hours పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసి కర్నూలు అనుకుంటున్నాను. ఇక అక్కడ పోయి ఏదో ఒకటి తింటా. ఇప్పుడైతే నేను కట్లా ఏదో ఒకటి వేసుకోవాలని చెప్పి ఏం లేదు నాకు. అది జస్ట్ చాయ్ లిక్విడ్ తాగుతున్నా. అండ్ అప్పుడు పెట్రోల్ కొట్టించినప్పుడు కూడా కొంచెం దూరం వచ్చి లెమన్ జ్యూస్ తాగిన. ఏం తినాలని లేదు, ఏం చేసేది లేదు. మళ్ళీ టైం అయిపోతున్న కొద్దీ చీకటి అవుతుంది, బ్లాక్ చేయడానికి రాదు. ఎంత జల్దీ అయితే అంత జల్దీ ఇప్పుడు కొట్టేసిద్దామని చెప్పి అనుకుంటున్నా. స్పీడ్ కూడా ఓనిక రాదు, ఏ మూలకెళ్ళి ఓడొస్తాడో తెలియదు. సో అట్లా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే కర్నూలు అనుకుంటున్నాను. అప్పుడు ఆగి ఏదైనా స్నాక్స్ తింటాయి అంతే. ఎట్లుంది చూసిందా? మొత్తం పురుగులు. ఇన్ని పురుగులు నా కళ్ళలా వాడినుంటే చచ్చిపోతుండే నేనైతే. జాగ్రత్త చూసుకున్నాను కూడా ఇక్కడ గణేష్ పురుగులు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కర్నూలు ఉన్నాము. 7:15 అవుతుంటాయేమో. దూరంగా ఆకలి అవుతుంది. ఒక 2 పరోటా చికెన్ రోస్ట్ చెప్పిన సిమ్లో సరిపోతుంది. ఇంటికి పోయేంత వరకు ఉంటే చాలు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇంటికి 200 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుండి చిన్న పోవాలా. ఆల్రెడీ చీకటి అయిపోయింది. 1 గంట నుండి చిన్ననే వస్తున్నా. 110 స్పీడ్ ఉండేటోని 80 పడిపోయింది బండి. అట్లనే చిన్న పోతూ ఉండాలి. అండ్ హైలైట్ ఏంటంటే ఫుల్ ట్యాంక్ ఉండాల్సింది హాఫ్ ట్యాంక్ అయింది. ఇంకా హాఫ్ ట్యాంక్ ఇంటికి పోతామా లేదా 30-40 కిలోమీటర్స్ దాకా చూసి మళ్ళీ పెట్రోల్ వచ్చేసేది. గైస్ వాంటంటే ఇట్లా వేసినా అని చెప్పి ఏమనుకోకండి. గొంతులో కొంచెం గరగర అయితే. ఇప్పుడే ఫుడ్ తినడం అయిపోయింది. వైజాగ్ మీద పురుగులు ఘోరంగా పడితే అది ఊడ్చుడు అయిపోయింది. కడుపు నిండా తిన్నా. సూపర్ ఉంది ఫుడ్ అయితే. వీడికెళ్ళి ఇంకా 200 గాయస్ మా ఇంటికి. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత జల్ది వస్తానని చెప్పి, కానీ కొట్టుకుంటూ వచ్చిన. నార్మల్గా అయితే 80-90లో వచ్చుకొని, కానీ కొట్టాలి, ఏం చేయాలి. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడప్పుడు స్పీడ్ కొడితేనే ఎప్పుడు చిన్నగా పోవచ్చు. ఎందుకంటే ఘోరంగా ఆపోజిట్ నుండి ఘోరంగా లైట్లు వస్తున్నాయి. వాళ్ళు హైవే మీద పెట్టుకొని వస్తారో నాకైతే అర్థం కాదు. కళ్ళ మీద వాడు అది. నేనేమో బండి స్లో చేసుకున్నాడు. ఈ నేషనల్ హైవే 44 సారీ భయ్యా, నేషనల్ హైవే 44 మీద స్ట్రీట్ లైట్స్ ఉండవు. ఇటువంటి సిటీస్ వచ్చేసి మనము జడ్చర్ల దగ్గర ఉన్నాము. ఎందుకంటే మన పెట్రోల్ బంక్ కనబడితే ఆపేసాలి. నిజంగా పడి 48 కిలోమీటర్స్ తిరిగింది బండి. ఇది వస్తుంది ఇంకా 40 కిలోమీటర్స్. అన్నా 4 లీటర్స్ పెట్రోల్. అవునన్నా చేస్తాం, మీరైతే కొట్టండి. 4 లీటర్స్ 4 లీటర్లు డైరెక్ట్ 4 లీటర్లు పెట్టు. ఇది లోపల పెట్టాను, అది బయట ఉన్నది. రైట్. అదే లీక్ అవుతుంది కానీ ఇక్కడ పైప్లోకి వెళ్ళి
షాకు పైపు లీక్ అవుతుంది ఇవేడలి పట్టుకున్నాను ఎప్పుడు ఇరిగిపోయింది దాంట్లో 50 ml దాకా కిందనే వాడింది అది. ఓకే పేమెంట్ అయితే అయిపోయింది. చూద్దాం ఎన్ని పాయింట్లు వేస్తుందా. 3 పాయింట్లు వేసింది. ఎప్పుడైనా 5 kilometers దాటంగానే రిజర్వ్ అనేది పోతుంది గైస్. నేను మధ్యలో బ్లాగ్ చేద్దాం అనుకున్నా కానీ మంచిగా మాస్ పాటలు పెట్టుకున్నా వర కొట్టుకుంటూ వచ్చుడే నా పని. కానీ పొద్దున్న నుండి రైడ్ చేసుడు కన్నా ఆ పరాటా తిన్న తర్వాత రైడ్ చేసిండు అయితే హైలైట్ అనిపించింది నాకు. నేను ఎక్కడ చిన్న వస్తానేమో అనుకున్నా కానీ మంచి స్పీడ్లో వచ్చినా. అంటే ఇంత డే టైంలో ఎట్లా స్పీడ్గా వచ్చినానో ఇప్పుడు కూడా గట్లనే వచ్చిన. అండ్ మూడ్ మొత్తం చేంజ్ అయిపోయింది. లైక్ ఫుడ్ తినంగానే ఫుడ్ ప్లస్ మ్యూజిక్ ఇంకా టీ ఈ 3 ఉంటే చాలు. గైస్ షాద్నగర్ దగ్గర ఆగిన చాయ్ రానికి అని చెప్పి. చాయ్ అయితే సూపర్ ఉంది. న్యూ చాయ్ అమృత్ అంట, నిజంగానే అమృతంలో ఉంది. టైం వచ్చేసి 10 అయింది. 40 kilometers ఇక్కడికి వెళ్ళి షాద్నగర్కి వెళ్ళి ఇంటికి. చిన్నగా పోయినా అని కూడా గంటలు వెళ్ళిపోవచ్చు. ఎంత అలసిపోయిందో నా ముఖం. అవి చిన్న అయిపోయినాయి, ఎదురు అయిపోయినాయి. దూరం కదా. ఓకే రైట్, ఇంట్లో వండుకోవాలని ఉంది. హోటల్ మిలదం తీసుకొని కానీ ఒక గంట సేపు బర పాటలు ఎనుకుంటా కొట్టేసినామంటే షాద్నగర్ లెఫ్ట్, ఈసంపేట్ రైట్, హైదరాబాద్ స్ట్రైట్. గాయస్ వచ్చేసినాం మనం దగ్గరగా. అసలు ఈరోజు అవుతుందా అవ్వదు అనుకున్నా కానీ అయ్యింది పక్క. హైదరాబాద్కి వద్దామా లేదా అని చెప్పి మసాలా వచ్చించిన కానీ కెమెరాలో చెప్పలే నేను. ఇప్పుడు మనం బయలుదేరిండేది ఆల్మోస్ట్ 3 o'clock అంటే ఇప్పుడు 10:30 అవుతుంది. మ్యాచ్లో చూసేసరికల్లా 12 అని చూపించింది. కానీ మనం ఇక ఈయన కూడా ధనాధన్ కొడుకుంటూ వచ్చేసినాము. నాకైతే మస్తు అనిపిస్తుంది. కానీ బాగా అలసిపోయినా నేను. ఇక పడితే లేదు దాంతో పోల్చుకుంటే మస్తు అడ్వెంచర్ అయింది నాకు. మొత్తము తెలిసే బండి నొప్పినా, పోయి మెకానిక్ షాప్ దగ్గర కూర్చున్నా, మళ్ళా ఆడకెళ్ళి కొంచెం ముందరికి పోయి బండి నొప్పుకున్నా. ఇక మా షోరూమ్ వాళ్ళకి కాల్ చేసి సర్వీస్ వ్యాన్ తెప్పించుకున్నా. అరే బాబు నువ్వు చూడవు, ఇండికేటర్ వేసినామా అయిపోయింది, కామన్ సెన్స్ పెళ్ళి అనుకుంటాడు. ఇక ఎట్లా ఉంటాయి ఇళ్ళతోటి దాని పక్కన పెడితే ఎయిర్పోర్ట్ పోవాలంటే అక్కడికి వెళ్ళిపోవాలా. సీల్ అయ్యి అట్లా తిరుగుతుంటే వెళ్ళిపోయాడు. ఇక అసలు చెప్పాలంటే ఈ శంషాబాద్ కాడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఈ ఒక్క ఫ్లైఓవర్ ట్రాఫిక్ని మొత్తం కొలాప్స్ చేసేసింది. ఘోరం ఉంటుండే ట్రాఫిక్. చూడండి గాయస్ ఎంత బ్యూటిఫుల్ ఉందో లొకేషన్. అసలు కొన్ని మూవీస్ కూడా షూట్ అయినాయి ఇటువంటి ప్లేసెస్లో. MCA మూవీ కానీ, శ్రీమంతుడు మూవీలో మహేష్ బాబు అగ్రికల్చర్ దాని గురించి నేర్చుకుంటాడు కదా, విలేజ్ డెవలప్మెంట్ గురించి. అది కూడా ఈ యూనివర్సిటీలోనే జరిగింది. MCA మూవీలో బస్ స్టాండ్ సీను, ఇంకా చాలా ఉన్నాయి. నాకు మైండ్లో స్ట్రైక్ అయితే లేదు కానీ రోడ్ అయితే వేరే లెవెల్. ఇంటర్లు ఉన్నప్పుడు అయితే ఘోరంగా మా ఎగ్జాక్ట్ అప్పుడే ఉండే 2019లో ఒక 50 రూపాయలు పెట్రోల్ కొట్టించుకోవాలి, మొత్తం తిరగాల. సూపర్ ఉంటుండే. బాగున్నా
బెంగళూరుకి వెళ్ళేసి వచ్చిన. అక్కడ నుండి ఇంట్లో వస్తావా? అందరు బాగున్నారా అన్న? ఏం జాబ్ చేస్తున్నావా? లేదు, అన్నయ్య జాబ్ చేస్తుండే, ట్రాన్స్ఫర్ అయిపోయింది. అన్నయ్య లగేజ్ తీసుకొని వచ్చిన, లగేజ్ ఇంకా బైక్. చెన్నై కూడా ఏంటన్నా ఇక? ఇప్పటి నుండి ఇక అన్నయ్య ఇక్కడనే. నువ్వేం చేస్తున్నావు? నేను ఎంబీఏ అన్న, అరే వా, మంచిది. సెకండ్ ఇయర్ అయిపోయింది, ఒక 6 months అంతే. ఆర్టీ ఎక్కడ? ఏఐజీ హాస్పిటల్లో. సరేరా. ఓకే, బాయ్ అన్న. Okay guys, reached. Biko meow. ఇట్లా కూర్చొని తొంగి చూస్తున్నాడు. కూలర్లోనా? అవునా, ఏమైంది? మిస్ అయినావా? గ్యాస్ చూసింది కదా మా బికాన్ ట్రైన్, పక్కన ఉంటేనేమో దేకండి దేకడు. ఒకరోజు కొంచెం గ్యాప్ వచ్చేసరికి మియావ్ 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 అంటున్నాడు. చూసింది కదా నా ఫేస్ ఎట్లా అయిపోయిందో. మొత్తం స్నానం చేసిన ఎంబట్నే, ఎందుకంటే చెప్తా ఘోరంగా అయిండే మార్నింగ్. ఆ బండి దొబ్బుడు ఏందో, ఏం స్టంటులు ఏందో. నేను దీన్ని అయితే part 1 part 2 లెక్క రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఎంత ఫుల్ అయిందంటే రోజు ఆడిన పబ్జీ గేమే డిలీట్ చేసి పడేసిన నేను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కామెంట్లు చేయండి ఆయన, మీరు ఏదో ఒక కామెంట్లు చేయండి, లేకపోతే మీకు ఇష్టమైన మేమీ డైలాగ్ అయినా కొట్టండి, మేమ్ డైలాగ్స్. దీన్ని బట్టి నాకు అర్థమైపోయింది. మీరు కామెంట్ చేసి ఉన్నది చెప్తే నేను అప్గ్రేడ్ చేయాలని చూస్తా. ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే సెట్ కదా, మంచి లైక్స్, వ్యూస్, షేర్స్ అన్నీ వస్తాయి. సో బాయ్ గాయ్స్, మళ్ళా నెక్స్ట్ బ్లాగ్ తోటి వస్తా. ఇంకేం ప్లాన్ చేయలే, ప్లాన్ చేసి డైరెక్ట్ మంచిగా గట్టి కొట్టు.